వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇష్టపడాడు, తొందరగా లేవడానికి ఇష్టపడాడు. మీరు ఇష్టపడతారా? మీలాగా అతను కాదు, బాగా లేజీ కాబట్టి లేవడానికి ఇష్టపడాడు. లేవడమే కాకుండా మీరు రోజు స్కూల్కి వచ్చి చదువుకుంటారు, కానీ అతనికి తెలుసు. ఎందుకంటే అతని ఫాదర్కి చాలా బిజినెస్ ఉంది.
కాబట్టి ఆ వ్యాపారం బిజినెస్ అంటే వ్యాపారం. ఆ వ్యాపారాన్ని ఏదో ఒక రోజు తనకు ఉన్నది ఒకటే కొడుకు కాబట్టి ఆ కొడుకు వస్తుంది. ఆ బిజినెస్ అంతా ఎవరు చూసుకోవాలి? అర్జున్ చూసుకోవాలి, ఒక కొడుకే కాబట్టి. ఇలా బిజినెస్ చూసుకోవడం ఇతనికి ఇష్టం లేదు. మనకు చదువుకోవడం ఉండదు, ఏ పని ఉండదు, తినడం పడుకోవడం అంతే కదా. కాబట్టి చనిపోవాలి అనుకున్నాడు. తొందరగా చనిపోవాలి, నేను తొందరగా ప్యారడైజ్కి వెళ్ళాలి అని అనుకున్నాడు. హీ కెప్ట్ థింకింగ్ ఆఫ్ డెత్ ఆల్ ద టైం. ఇతను ఎప్పుడు ఆలోచించలేదు అతను ఒక చావు గురించి. విజాతి ధ్రువాలు ఒకసారి చెప్పండి. ఉదాహరణ ఇనుము, ఉక్కు, రాసుకో మీనింగ్స్ అని రాసుకోండి. So these peers will get us a lot of money. అంటే these peers అంటే ఈ వజ్రాలను అంటే మనకి చాలా మొత్తంలో డబ్బు వస్తుంది. వీ కెన్ షేర్ ఇట్ ఈక్వల్లీ. వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారంటే ఈ వజ్రాలను మనం కనుక అమ్మేస్తే మనకు చాలా డబ్బు వస్తుంది, అంటే ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది. వీ కెన్ షేర్ ఇట్ ఈక్వల్లీ. వీ అంటే మేము, అంటే వాళ్ళిద్దరం దాన్ని షేర్ అంటే ఈక్వల్గా సమానంగా పంచుకుంటున్నాం మన డబ్బులు. మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకు సోషల్ ఆడుతున్నారు. అతనికి ఆల్రెడీ ఐడియా వచ్చేసింది, అప్పుడు ఆలోచిస్తున్నాడు కదా, అప్పుడు అతనికి ఐడియా వచ్చింది. అంటే వీళ్ళు దొంగలు అని అతనికి అర్థమైపోయింది. హీ వాజ్ ఏ లిటిల్ అఫ్రైడ్. అతనికి భయం వేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. అంటూ బాయ్స్కి శంకర్ తొందర ఇమీడియట్లీ అనేది తొందరగా నాలుగు టైంలో ఉన్న కాలి మొత్తం తీసేసాడు. ఆఫ్టర్ దట్ హీ గాట్ ఆన్ టు హిస్ బైసికల్ అండ్ సైకిల్. మొక్కలండి మొక్కలపై మన ఆధారపడి ఏంటిరా ఇదేంటిది సూర్యకిరణాలు ఏది గ్రహించుకుంటుంది? చెట్టు. సూర్యుడి నుండి సూర్యకిరణాలు సూర్యకిరణాలు దేనిపై పడ్డాయి? చెట్టులో పడ్డాయి. అది దేని ఈయన రచించిన కొన్ని కవితలు చెప్తారు. ఏమలా తెలిసిందే. మేఘరంజని అక్షయ తరంగిణి కాలం నేను పుట్టిన నేల తల్లికి నిండుగా కైదండలిడుదును. తల్లి గుండెల పరిమళములను తమ్ములందరికీ. అంటే ఇప్పుడు అందుకే ఇప్పుడు కూడలి వద్ద ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ బదులు ఎలక్ట్రానిక్ స్తంభాలు ఉంటున్నాయండి. ట్రాఫిక్ పోలీస్ ఉంటుందని ఏమంటారు? అది ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతే ఇప్పుడు ఎలా ఉండు వెళ్తూ ఉంటాను. సాంకేతిక విజ్ఞానం పెరిగే కొద్దీ పీకామకీలు రేఖాఖండం యొక్క తుది బిందువు. పీకామక్యూ రేఖాఖండం
షాప్ ఇటు మాధురి స్కూల్ వస్తుంది. ఇక్కడ దిగరాదు, మాధురి స్కూల్ దిగరాదు. మాధురి స్కూల్. చాలా పడికి వచ్చినట్టు వద్దులే. వీళ్ళు ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తారు. ఫుట్పాత్లు లేకుంటే ఫుట్పాత్లు ఎవరి కోసం వాడతారు? నా కాళ్ళకు పోయేటప్పుడు ఫుట్పాత్ల మీద వాహనాలు పోకూడదు. ఎవరు వాడతారు? ప్రభవ విభవ ప్రభవ విభవ శుక్ల రమోదూత ప్రజ్యోత్పత్తి అంగీరాస శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ వృష తీసుకుని నాటకాలను రూపొందిస్తున్నారు. ఇతివృత్తం అంటే కథావస్తు. ఇతివృత్తం అంటే ఏమిటి?
202. విధించిండు 616. అంటే గోళం ఉపరితల వైశాల్యం సూత్రం ఏంటిది? గోళం ఉపరితల వైశాల్యం సూత్రం అలా మనకు లెక్కలు ఏమి ఇచ్చిండు? ఉపరితల వైశాల్యం A = 616 చదరపు సెంటీమీటర్. వైశాల్యం ఎంత ఇచ్చిండు? 616 = 4πr. మరి ఎల్ యూనియన్ ఎం ఎల్ యూనియన్ ఎం ఎంత అన్నాడు? ఏమవుతుంది అంటే ఎల్ ఇంటర్సెక్షన్ ఎం ఎంత ఎంత పి అంటే ఇంటర్సెక్షన్ అంటే కాబట్టి పి అవుతుంది. 12.4 పటంలో ఎల్కామయంలు 2 ఏకదళ రేఖలు, వాటికి ఉమ్మడి బిందువు ఏదైనా ఉందా? లేదా. అటు రేఖలను ఏమంటారు? సూత్రం ఏమవుతుందంటే ఈ సూత్రంలో ఎల్ను ప్రతిక్షేపించాలి. ఏమవుతుంది? ఈ బి ఉన్న కాడ ఎల్ను ప్రతిక్షేపించాలి. ఏమవుతుంది? 2x ఎల్ ప్లస్ బి ఉన్నది కదా సూత్రం మనకు. గది 4 గుణలో వేసిన సూత్రం. అయినా ఈ బి ఉన్న కాడ ఎల్ను ప్రతిక్షేపించాలి.
నది ఒడ్డున రైట్ బ్యాంక్ ఆఫ్ ద రివర్ అంటే ఏంటి తెలుసా? బ్యాంక్ ఆఫ్ ద రివర్ అంటే ఏంటి? నది ఒడ్డు. ఏంటి? నది ఒడ్డు. ఇట్ వాజ్ బిల్ట్ బై షాజహాన్. మరి తాజ్ మహల్ ఎవరి చేత నిర్మించబడింది? వెరీ గుడ్. ఎవరి చేత? షాజహాన్. He was a famous Mughal emperor of India. ఇతను ఎంపరర్ అంటే చక్రవర్తి. ఎంపరర్ అంటే ఏంటి? చక్రవర్తి. ఇంకోసారి అడిగితే చెప్పాలి. ఎంపరర్. గ్రహాలు అండాకార కక్షలో తిరుగుతాయి. ఏ కక్షలో తిరుగుతాయి? సూర్యుని చుట్టూ గ్రహాలు అండాకార కక్షలో తిరుగుతాయి. నక్షత్ర మిగుల సముదాయాన్ని పాల్గొంటాయి.